ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భారతీయ మహిళలు కట్టే చీరల దగ్గర నుంచి వంటి మీద ధరించే ప్రతి వస్తువు వెనుక ఒక పరమార్థం ఉంది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఒకళ్ళని కించపరచాలని నేను మాట్లాడటం లేదు. నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. మన సాంప్రదాయం గురించి, ఎందుకు ఇవి ఇలా ఉన్నాయి అని దాని గురించి మాట్లాడమంటే ఎందుకొచ్చిన సాంప్రదాయం అన్నట్టు మాట్లాడారు. క్షమించాలి. ఇక మన సాంప్రదాయాల్లో కట్టు బొట్టుకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు అంటే, మన వాళ్ళు ఐదోతనం ముత్తైదువు అంటారు. ఆవిడ ఎదురు శుభానికి సూచికగా భావిస్తారు. ఐదోతనమంటే 5 ఆవరణల సమితి. పసుపు, కుంకుమ, గాజులు, ముక్కు పుడక, పెళ్ళయ్యాక కాలికి మెట్టెలు, మెడలో మాంగల్యం, ఈ 5 కలిపి ఐదోతనం, 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 ఐదోతనం. పసుపు యాంటీబయాటిక్. ఇంట్లో ఆడవాళ్లు ఎక్కువగా ఇంటి పనులు చేస్తూ ఉంటారు. ఇల్లు శుభ్రం చేయటం, వంటలు చేయటం, బట్టలు ఉతకటం. ఎక్కువగా ఆల్మోస్ట్ వాళ్ళ కాళ్ళన్నీ నీళ్లలోనే తడిసుంటాయి. సో అది వాళ్ళకి ప్రమాదం కాబట్టి పసుపు రాస్తే వాళ్ళ కాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి కాళ్ళకి పసుపు రాయమన్నారు. కట్టు విషయానికొస్తే కచ్చా కట్టు కట్టుకోమంటారు. ఆ కట్టు పవిత్రతకి, పరిశుభ్రతకి చిహ్నం. అలాగే చేతికి వేసుకునే గాజులు, కాలికి పెట్టుకునే పట్టీలు, నుదుటిన పెట్టుకునే బొట్టు, నడుముకి పెట్టుకునే వడ్డానం, అవి కేవలం అందం కోసం పెట్టుకునే అలంకరణ కాదు. వీటి వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఆచారం అంటేనే ఆచరించదగ్గది. ఏది మంచి చేస్తే అదే మంచి ఆచారం. ఆడవాళ్లు కట్టే కట్టు గురించి, బొట్టు గురించి, వారు చేసే పనుల గురించి, వాటి వెనకాల ఉండే సైంటిఫిక్ రీజన్స్ గురించి ఇప్పుడు చెప్పాను కదా. ఆ రోజుల్లో చాలా మందికి చదువు లేదు కాబట్టి ఈ సైంటిఫిక్ రీజన్ వాళ్ళకి చెప్తే అర్థం కాదు కాబట్టి, పాటిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి ఆచారం అని చెప్పి వాళ్ళకి అలవాటు చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.